కేసీఆర్ అనే పదం మనం గుర్తుకొస్తే ఒక పోరాటం గుర్తుకొస్తుంది. కేసీఆర్ అనే పదం మనకు గుర్తుకొస్తే మన తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశం కేసీఆర్ అనే పదం మనం గుర్తుకొస్తే ఒక పోరాటం గుర్తుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మనం ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఏంది అంటే, కేసీఆర్ ప్రస్తుతం అసెంబ్లీకి రాకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీలో ఆయన పాల్గొంటే ప్రస్తుతం ఎన్నికలు అయితే లేవు. మరి ఎన్నికలు వచ్చే నాటికి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోరో అనే కోణంలో కూడా కేసీఆర్ ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతా ఉంది. అదే ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం దాటింది. ఇక ఇంకో సంవత్సరం దాటినాక మెల్లగా కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో ఆయన గొంతు వినిపిస్తే అప్పుడు ఎలక్షన్లకు ఉపయోగపడుతుంది ఆయన వాయిస్ అనే ఒక స్ట్రాటజీ ప్రకారం అయితే కేసీఆర్ బయటికి రాలేకపోతుండు అని చెప్పి కొంతమంది మేధావులు అయితే చర్చిస్తూ ఉన్నారు. ఆ విషయం అట్లయితే, ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కేసీఆర్కు 100కు 100% నచ్చలేదు అని చెప్పి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ముందే ముఖ్యమంత్రి. ఇక మరి అసెంబ్లీ మరి ఎవరి హ్యాండ్వర్లు ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ పార్టీ ముఖ్య నాయకుడు కాబట్టి కేసీఆర్ అక్కడ అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ఇష్టం లేదు అని చెప్పి కొంతమంది అయితే భావిస్తూ ఉన్నారు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతాడు, ప్రజల కోసం ఎప్పుడు కొట్లాడతాడు అని చెప్పి చాలా మంది అయితే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, రైతులు ఒక దిక్కు, నిరుద్యోగులు ఒక దిక్కు, అందరూ బాధపడతా ఉన్నారు. మరి కేసీఆర్ ఒక రోజు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టిండు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అడిగే పెట్టకపోయే. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల తరపున కేసీఆర్ ఏ రోజు కొట్లాడతాడు, ప్రజల కోసం కేసీఆర్ ఏ రోజు గొంతు తెరుస్తాడో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. చూస్తూనే ఉండండి మన పొలిటికల్ క్లబ్ న్యూస్ ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.